కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కాసేపట్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రారంభమవుతుంది. ఏఐసీసీ నేత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పాదయాత్రకు స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. దళిత వర్గాలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు అందుతున్నాయో తెలుసుకునేందుకే తన నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ఏర్పాటు చేశారంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర ఇవాళ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో సాగుతోంది. అయితే సాయంత్రం ఈ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. దీనికి భారీ ఏర్పాట్లు చేశారు స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, పాదయాత్ర ఎలా ఉండబోతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు? ఈ పాదయాత్ర జనహిత పాదయాత్ర నాయకుల దగ్గరికి కాదు, నాయకులే ప్రజల దగ్గరికి, అలాగే మా యొక్క కార్యకర్తల దగ్గరికి రావడం, వారిని పరామర్శించడం, అలాగే వారితో ఇంటరాక్ట్ కావడం గొప్ప విశేషం. సో పిసిసి అధ్యక్షులను మా యొక్క వ్యవహారాల ఏఐసిసి నటరాజన్ గారు ఇద్దరు కూడా రావడం చాలా హర్షణీయం. వారు ఈ చేపట్టిన గొప్ప పాదయాత్రను తప్పనిసరిగా మా కాంగ్రెస్ శ్రేణులు నాయకులందరూ కూడా సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఊగిలుడుతున్న సందర్భం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆ యొక్క పాదయాత్రకు హాజరు కాబోతున్నారండి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మీ వర్ధన్నపేట నియోజకవర్గంనే ఎంచుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. ఇది బికాజ్ నేను కొత్తవాడిని, రాజకీయంలోకి నేను కొత్తవాడిని. అలాగే వర్ధన్నపేట గత 14 సంవత్సరాల నుండి సరైన నాయకులు లేకుండే. సో దాంతో మళ్ళీ ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దళితుల యొక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి దీన్ని ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే దీన్ని హన్మకొండకో వరంగల్కో లేక జనసముదాయ ప్రాంతాలకు ఇచ్చేవారు, కానీ గ్రామీణ ప్రాంతాలను ఎంచుకోవడం మా యొక్క పిసిసి ఏఐసిసి నుండి వచ్చిన నటరాజన్ గారి యొక్క మీనాక్షి నటరాజన్ యొక్క గొప్పతనం. మా యొక్క నియోజకవర్గాన్ని వారు వెనుకొని ఈరోజు సుమారు 5 గంటల నుండి పాదయాత్ర 5 కిలోమీటర్లు సాగుతుంది. ఇల్లంద నుండి మొదలుపెట్టి వర్ధన్నపేట చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇది కంక్లూడ్ అవుతుందండి. అయితే ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఏ వర్గాలతోటి వారు మీట్ అవుతారు, ఏ వర్గాలను కలవబోతున్నారు, మీ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను ఎట్లా వివరించబోతున్నారు? వీలైనంత వరకు ఈ పాదయాత్రలో 5 కిలోమీటర్లో అన్ని నియోజకవర్గాల నుండి కార్యకర్తలు అందరూ ప్రజలు వస్తున్నారు కాబట్టి వారు 1 by 1 అందరితో మాట్లాడుకుంటూ ఈ పాదయాత్రలో ముందుకెళ్తుంటారు. ఈ పాదయాత్రలో ముందుకు వెళ్తూ ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలలోకి తీసుకువెళ్ళగలిగారు, లేక ఇంకా ఏమైనా సాధక బాధకులు ఉన్నాయా, కార్యకర్తలకు ఎలాంటి చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో జోష్ నింపడానికి, అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారికి ఒక మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని కల్పించడానికి ఈ యొక్క పాదయాత్ర వారు చేయబూనిరు. కాబట్టి తప్పనిసరిగా అందరితోని మళ్ళీ పాదయాత్ర అయిపోయినాక కూడా ఒక 1 hour మా నియోజకవర్గానికి కేటాయిస్తా అన్నారు ఏఐసిసి గారును పిసిసి గారు. వారి ఇద్దరితోని మళ్ళీ మా నాయకులు కూడా ఇంటరాక్ట్ కావడానికి వారు సమయం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలండి. అయితే 3 రోజులుగా మీరు ఇటు క్షేత్రస్థాయి కార్యకర్తలను అటు నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేస్తూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఏర్పాటు ఎట్లా ఉంది? మీటింగ్, కార్నర్ మీటింగ్ ఎలా ఉండబోతుంది? చాలా సక్సెస్ కాబోతుందండి. అందరితోని, అన్ని మండల నాయకులతోని, బూత్ కమిటీలతోని, అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్తో అందరితో మాట్లాడితే చాలా సంతోషం వ్యక్తపరిచిండ్రు. మన మహాక్షేత్రమైన పుణ్యేళ్ళు ఐనవల్లో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ను సందర్శించేది ఉండే, వాటిని పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఒక రోజు ఇస్తా అన్నారు. నటరాజన్ గారు పిసిసి గారు మళ్ళీ వస్తారు. ఆ రోజు కూడా ఇంకా అన్ని నియోజకవర్గ కార్యకర్తలతో ఇంటరాక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎమ్మెల్యే నాగరాజు గారి అభిప్రాయం. మొత్తంగా తన నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ ప్రాంతమైనటువంటి ప్రజా సమస్యలను తెలుసుకొని మరింతగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేయబోతున్నామని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా.